ఇస్తున్నాడు. మన కన్నీళ్లకు తగిన ప్రతిఫలము ఆయన ఇవ్వబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మన కన్నీళ్లు చూసిన దేవుడు మనకు ప్రతిఫలం ఇవ్వకుండా ఉండడు. ఈ రోజున చాలా సార్లు మన కన్నీళ్లు చూసిన మనుషులు మనల్ని హేళన చేయొచ్చు, అవమానపరచొచ్చు, గాయపరచొచ్చు, బాధ పెట్టొచ్చు. కానీ మన కన్నీళ్లు చూసిన దేవుడు మనకు ప్రతిఫలము ఇవ్వకుండా ఆయన ఉండలేడు. దేవునికి స్తోత్రం. అందుకనే వాక్యం సెలవిస్తుంది, నీవు కన్నీళ్లు విడిచిన నేను చూశాను. ఎవరు చూశారు? దేవుడు చూశాడు. దేవుడు చూశాడు. నీ కన్నీరు ప్రార్థన ఎవరు అంగీకరించాలి? దేవుడు అంగీకరించాలి. మన కన్నీళ్ళు ఎవరు చూడాలి? దేవుడే చూడాలి. హల్లెలూయా. 10 మందిలో మనసారా నవ్వుతాము కానీ 10 మందిలో ఏడుస్తానా? ఏడ్చి అంత సత్తా ఉంటుందా మనకి? 10 మందిలో మనం ఏడము. 10 మందిలో నవ్వు రాకపోయినా లోపల దిగమింగుకొని బాధలు, వేదనలు, కన్నీళ్ళన్నీ దిగమింగుకొని పైకి నవ్వుతూ ఉంటాము. కానీ ఏడ్చేది ఎక్కడో తెలుసా? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్న రాణిగా, ఒంటరివాడిగా ఉన్నప్పుడు, నువ్వు ఒక మూల కూర్చోనో లేకపోతే మంచం మీద పడుకోనో నువ్వు ఏడుస్తూ ఉన్నప్పుడు నా దేవుడు అంటాడు, నీ కన్నీళ్లు నేను చూశాను. ఆమేన్. ఎందు నిమిత్తం నువ్వు ఏడుస్తున్నావో, ఎందు నిమిత్తం బాధపడుతున్నావో, ఎందు నిమిత్తం నువ్వు కన్నీళ్లు కారుస్తున్నావో, నీ అప్పులను బట్టి ఏడుస్తున్నావా, నీ రోగాలను బట్టి ఏడుస్తున్నావా, నీకున్న శ్రమను బట్టి ఏడుస్తున్నావా, నీకున్న బాధలను బట్టి ఏడుస్తున్నావా, ఎందు నిమిత్తం నువ్వు ఏడుస్తున్నావో నీ ఏడుపులు చూస్తున్న దేవుడు అంటాడు, నీ కన్నీళ్లు నేను చూశాను. ఆమేన్. నీ కన్నీళ్లు చూసిన దేవుడు నీ ప్రార్థన కూడా ఆయన అంగీకరిస్తున్నాడు. హల్లెలూయా. కొంచెం గట్టి చెప్పండి. మన ప్రార్థన ఏం చేస్తున్నాడు? కూర్చో సైలెంట్ కూర్చో. మన ప్రార్థన ఆయన ఏం చేస్తున్నాడు? కొంచెం గట్టిగా చెప్తారా? ఏం చేస్తున్నాడు? ఇష్టపడుతున్నాడు. ఈ రోజున మన ప్రార్థన ప్రభు అంగీకరిస్తున్నాడా? ఈరోజు మన కన్నీటి ప్రార్థన ప్రభు చూసి మనకు ప్రతిఫలం ఇవ్వాలని ఆ దేవాతి దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఒక రోజున యెషయా అనే భక్తుడు, యెషయా అనే ప్రవక్త ఇలా అంటున్నాడు. దేవుడు చెప్తున్నాడు, యెషయా హిజ్కియా దగ్గరికి వెళ్ళు, హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చింది, హిజ్కియా చనిపోబోతున్నాడు, తన ఇల్లు తాను చక్కబెట్టుకోమని చెప్పు. హల్లెలూయా.